క్రమంగా తిరుగుబాటుకే ముందుకొస్తుంది. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరో 3 దేశాలు కెనడా తందేనట, వెనిజులా తందేనట, బ్రెజిల్ తందేనట, ఇవన్నీ లాక్కుంటాడట. అటన్నిటితో కలిపి ఓ మ్యాప్లు పెట్టేస్తున్నాడు. అంటే ప్రపంచంలో ఎంత వింత అధ్యక్షుడు అమెరికాకే ఇంతవరకు ఎవడూ రాలేదు. ఇంత తలతెక్కలోడు, ఇంత పెచ్చోడు ఎవడూ రాలే. ఓ రకంగా చెప్పాలంటే మ్యాడ్ మెన్ రూలింగ్ అని ఎవడన్నా పుస్తకం రాయాలి ట్రంప్ విషయంలో. ప్రపంచంలో వికృత వింత పోకడలకి పోతున్నటువంటి అమెరికా అధ్యక్షుడు చేతిలో ఉన్న డాలర్ని వెపన్గా, చేతిలో ఉన్నటువంటి అణ్వాయుధాలను వెపన్గా, చేతిలో ఉన్నటువంటి పవర్ని వెపన్గా వాడతా ప్రపంచ దేశాలందరినీ ఇంక్లూడింగ్ మిత్రులతో సహా వేధించేటటువంటి నీచమైనటువంటి స్థితికి దిగజారిపోతున్నటువంటి ట్రంప్తో విరక్తి చెందినటువంటి యూరప్ దేశాలు, యూరోపియన్ యూనియన్ ఓపెన్గా భారత్తో 1,00,000 కోట్ల ఒప్పందానికి రెడీ అవుతుంది. 1,00,000 కోట్ల ఒప్పందానికి. అది కూడా ట్రంప్కి మంటెక్కుతోందని తెలిసి మరి ఉర్సులైనా వండర్లన్ ఎవరైతే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి హెడ్ ఇప్పుడు ఆ విషయాన్ని ప్రకటించింది. మదర్ ఆఫ్ ఆల్ అన్నటువంటిది, అన్ని ఒప్పందాలకి తల్లి లాంటిది ఈ ఒప్పందం అని తేల్చి చెప్తోంది. దాంతోపాటుగా ఫ్రాన్స్ అమెరికా మాటను కాదు పొమ్మంటోంది. అదే సందర్భంలో యూరప్ దేశాలు గ్రీన్లాండ్ను లాక్కోవడానికి వీల్లేదంటున్నాయి. ట్రంప్ వితండవాదంతో అలాగే కొనసాగిస్తాడా, బుద్ధి మార్చుకుంటాడా, లేదంటే కనుక ఒక హిట్లర్కి పర్యాయపదంగా మారతాడా అనేది చూసుకోవాల్సి ఉంది.